చందమామ కథ. పుత్రవాత్సల్యం. ఒకప్పుడు పాటలీపుత్రాన్ని ఏలిన శూరవర్మ చాలా కఠిన హృదయుడు. యుద్ధరంగంలో ఆయన ఎంత పరాక్రమం చూపేవాడో ఓడిపోయిన వారి పట్ల అంత క్రూరంగా కూడా ప్రవర్తించేవాడు. ఆయన పరిపాలనలో నేరస్తులకు తరచూ మరణదండన జరుగుతుండేది. మరణదండన విధించిన వారిని ఉరితీయటమో శిరశ్ఛేదమో చేయటానికి మారుగా శూరవర్మ వారిని సింహాలతోనూ పులులతోనూ పోట్లాడించి వాటి చేత చంపించి తాను వినోదం చూసేవాడు. ఇటువంటి కిరాతకుడై ఉండి కూడా శూరవర్మకు తన కొడుకుపైన చాలా ప్రేమ. ఆయనకు ఉన్నదే ఒక్క కొడుకు. అతని పేరు చంద్రవర్మ. తండ్రి ఎంత కఠిన హృదయుడో చంద్రవర్మ అంత సుకుమారమైన మనస్సు కలవాడు. ఎవరి మనస్సు బాధపడినా అతను నొచ్చుకునేవాడు. చంద్రవర్మకు సుబుద్ధి అని ఒక ప్రాణ స్నేహితుడుండేవాడు. వాళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు. చూడటానికి కూడా ఇంచుమించు కవలపిల్లల్లాగా ఒకే పోలిక కలిగి ఉండేవాళ్ళు. చంద్రవర్మ సుబుద్ధి ఒకే గురువు వద్ద చదువుకున్నారు. అస్త్ర విద్య నేర్చుకున్నారు. వారిద్దరూ 20 ఏళ్ల ప్రాయం వాళ్ళై ఉండగా శూరవర్మ జయంత దేశంపై దండెత్తిపోతూ సేనల వెంట తన కుమారుణ్ణి అతని స్నేహితుణ్ణి కూడా యుద్ధానికి తీసుకుపోయాడు. చంద్రవర్మ యుద్ధంలో పాల్గొనటం అదే మొదలు. యుద్ధం త్వరలోనే ముగిసింది. జయంత దేశపు రాజైన రణజితుడు చిత్తుగా ఓడిపోయి తన కోట విడిచి అడవులలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆయన దాగిన స్థలం బహుకొద్ది మందికే తెలుసు. శూరవర్మ కోటలో ప్రవేశించిన వెంటనే రణజిత మహారాజు కుమార్తె ఊర్మిళ కన్నీరు కార్చుతూ ఆయన కంటపడింది. ఊర్మిళ అసాధారణమైన అందగత్తె. జయంత దేశపు రాజుకు ఆమె ఒక్కతే కుమార్తె. ఆమెను చూస్తూనే శూరవర్మ పెళ్లాడ నిశ్చయించాడు. తాను గెలిచిన రాజ్యం కన్నా ఊర్మిళ ఆయనకు ఎక్కువగా కనిపించింది. ఊర్మిళను చూడగానే చంద్రవర్మ కూడా ఆమెను ప్రేమించాడు. ఆమె కన్నీరు అతన్ని చాలా కలవరపరిచింది. జయంత దేశాన్ని ఓడించటంలో తాను కూడా పాల్గొన్నందుకు అతనికి చాలా కష్టం వేసింది. తన తండ్రి శత్రువుల పట్ల చాలా క్రూరుడు. ఊర్మిళను గాని ఆమె తండ్రిని గాని ఆయన ఎక్కడ సింహాలకు వేసిపోతాడో అని అతడు చాలా భయపడ్డాడు. అతను అవకాశం చూసుకొని ఊర్మిళ ఉండే గదికి వెళ్ళి ఆమెతో, ఓడిపోయినందుకు విచారించకు. నీ కంట నీరు కారుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇది చూసే కన్నా నేను యుద్ధభూమిలో దెబ్బతిని రక్తం కార్చినా ఇంత బాధపడను. నా తండ్రి నా మాట తీసివేయడు. ఆయనతో చెప్పి మీకు మాకు గౌరవప్రదంగా ఉండే పద్ధతిలో సంధి జరిగేటట్టు చూస్తాను అన్నాడు. మొదట ఊర్మిళకు చంద్రవర్మ మీద ఆదరాభావం లేదు. ఎందుకంటే తన తండ్రికి కష్టాలు తెచ్చిన శత్రుకోటిలో ఈ చంద్రవర్మ కూడా ఉన్నాడు. కానీ అతని మాటలు వింటున్న కొద్దీ ఊర్మిళకు అతనిపైన మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆమె క్రమంగా తన ఆశలన్నీ అతని మీదనే పెట్టుకోసాగింది. తనలాగే తన కొడుకు కూడా ఊర్మిళను ప్రేమిస్తున్నాడని శూరవర్మకు తట్టలేదు. కానీ ఊర్మిళ చంద్రవర్మను ఎట్లాగైనా మంచి చేసుకుని తన తండ్రికి లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్టు ఆయన అపోహపడ్డాడు. ఆయన వెంటనే తన కొడుకును పిలిచి, నాయనా, రణజితుడు పరారీ అయినాడు. సంధి సంప్రదింపులు సాగించటానికి ఎవరూ లేరు. రణజితుడి కోసం వెతికిస్తున్నాను. ఇక్కడి వ్యవహారాలు ఇంతటిలో ముగిసేటట్టు లేవు. కనుక నువ్వు మన శిబిరానికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసుకో. సంధి జరిగే సమయానికి నీకోసం కబురు చేస్తాను అన్నాడు. ఊర్మిళను విడిచి వెళ్ళటం చంద్రవర్మకు ఇష్టం లేదు. కానీ తండ్రి ఆజ్ఞ శిరసా వహించక తప్పదు. అతను తన ప్రాణ స్నేహితుడైన సుబుద్ధిని పిలిచి, అన్నా, ఊర్మిళను 1000 కళ్ళతో కనిపెట్టి ఉండు. ఆమెకు మనం తప్ప వేరే దిక్కు లేదు. నాయనగారి గుండె రాతి గుండె, నీకు తెలుసు కదా. అందుచేత ఏ రోజు వార్తలు ఆ రోజు నాకు రహస్యంగా పంపుతూ ఉండు. ఊర్మిళ ఎటువంటి పరిస్థితిలోనూ విచారపడకుండా చూడవలసిన బాధ్యత నీది అని హెచ్చరించి సైనిక శిబిరానికి వెళ్ళిపోయాడు. కుమారుడు వెళ్ళిపోగానే శూరవర్మ ఊర్మిళ వద్దకు వెళ్ళి ఆమెతో చాలా మంచిగా, నీవు నన్ను పగవాడిలాగా చూడనవసరం లేదు. నేను మీ వంశానికి గాని రాజ్యానికి గాని ఎట్టి అపకారము చేయదలచలేదు. ఒక్క షరతు పైన నేను మీ తండ్రితో సంధి చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ షరతు ఏమిటంటే నీవు నన్ను పెళ్లాడాలి. ఈ సంగతి మీ తండ్రి గారికి కబురు చేయవచ్చు అని చెప్పాడు. ఆ తర్వాత శూరవర్మ తన భటులతో రాజకుమార్తెను ఖైదీగా చూడవద్దని, ఆమెను కోటలో స్వేచ్ఛగా తిరగనిమ్మని చెప్పాడు.
కానీ ఆయన తను నమ్మిన బంటులను ఇద్దరిని పిలిచి ఊర్మిళతో ఎవరెవరు మాట్లాడుతారో వేగుకాయమని హెచ్చరించాడు. శూరవర్మ కోరిన ప్రకారం తండ్రికి కబురు పంపమని ఊర్మిళ తమ మంత్రితో చెప్పి తనతో ఒకసారి మాట్లాడి వెళ్ళమని సుబుద్ధిని పిలువనంపింది. సుబుద్ధి ఊర్మిళాదేవి గదిలోకి వెళ్లటం చూసిన వేగుల వాళ్ళు శూరవర్మకి ఈ వార్త తెలిపారు. సుబుద్ధిని తక్షణం పెడరెక్కలు విరిచికట్టి ఖైదులో వేయవలసిందిగా శూరవర్మ తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు వచ్చేలోపుగా సుబుద్ధి జరిగినదంతా తెలుసుకున్నాడు. శూరవర్మ ఊర్మిళను పెళ్లాడ నిశ్చయించాడు. ఆమె చంద్రవర్మనే పెళ్లాడ కోరుతున్నది. ఈ విషయం ఏ విధంగానైనా చంద్రవర్మకు తెలియజేస్తానని సుబుద్ధి ఊర్మిళకు మాట ఇచ్చాడు. కానీ ఇంతలోనే రాజభటులు వచ్చి అతన్ని పట్టుకుపోయి ఖైదులో వేశారు. మంత్రి పంపిన కబురు అంది అరణ్యంలో రహస్యంగా దాగి ఉన్న రణజిత మహారాజు తన కోటకు రహస్య మార్గాన తిరిగి వచ్చాడు. తన కుమార్తెను శూరవర్మ పెళ్లాడటానికి ఆయన ఆమోదించాడు. సంధిపత్రం తయారు చేయటానికి ఊర్మిళను శూరవర్మకిచ్చి వివాహం చేయటానికి మంచి రోజు నిశ్చయించబడింది. అక్కడ సైనిక శిబిరంలో ఉన్న చంద్రవర్మకు సుబుద్ధి నుంచి ఏ వార్త రాలేదు. అతడు ఆందోళన చెందాడు. దీనికి తగ్గట్టుగా సైనికులలో కొన్ని పుకార్లు బయలుదేరాయి. రణజిత మహారాజు కోటకు తిరిగి వచ్చాడని, త్వరలోనే సంధి జరగబోతున్నదని, తామంతా పాటలీపుత్రానికి తిరిగిపోవచ్చునని సైనికులు చెప్పుకోసాగారు. ఒక రాత్రి చంద్రవర్మ సామాన్య దుస్తులతో సైనిక శిబిరం నుంచి కోటకు బయలుదేరాడు. దారి వెంబడి జనం చెప్పుకునే మాటలను బట్టి మర్నాడే తన తండ్రి ఊర్మిళను వివాహం చేసుకోబోతున్నాడని, రాజద్రోహ నేరం కింద సుబుద్ధిని ఖైదు చేశారని అతనికి తెలిసింది. అతను కోట ప్రవేశించి నేరుగా ఖైదుకు వెళ్ళాడు. అక్కడి పహారా వాళ్లతో తాను శూరవర్మ కుమారుణ్ణని చెప్పి సుబుద్ధి వద్దకు తనను తీసుకుపోమన్నాడు. బాబు, మీ తండ్రి గారు ఆయనను రేపు సింహాలకు వేస్తారు. ఆయనను ఇప్పుడు పలకరించటం మంచిది కాదు అన్నారు పహారా వాళ్ళు. చంద్రవర్మకు ఈ మాటలు వినగానే కంపరం ఎత్తింది. అందుకే ఈ పూట అతని నుంచి ఒక ముఖ్యమైన రహస్యం తెలుసుకోవాలి. నన్ను అతని దగ్గరికి వెంటనే తీసుకుపోండి అన్నాడు చంద్రవర్మ. ఒక పహారావాడు చంద్రవర్మను వెంటబెట్టుకుని సుబుద్ధి ఉన్న ఖైదుకు తీసుకువెళ్ళాడు. అప్పటికి బాగా పొద్దుపోయినా ఇంకా సుబుద్ధి మేల్కొనే ఉన్నాడు. అతను మోకాళ్ల మీద చేతులు ముడుచుకొని వాటి మీద ముఖం వాల్చుకొని గోడకు చేరగిలబడి కూర్చున్నాడు. చంద్రవర్మ సుబుద్ధి అని పిలిచాడు. సుబుద్ధి వంచిన తల ఎత్తకుండానే ఎవరు నువ్వు? నీతో నాకు పని లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. చంద్రవర్మ పహారావాడితో అవతలికి పోమని చెప్పి తలుపు మూసి సుబుద్ధి వద్దకు వెళ్ళి, సుబుద్ధి, నేను చంద్రవర్మను అన్నాడు. సుబుద్ధి లేచి నిలబడి చంద్రవర్మను కౌగిలించుకున్నాడు. మనం దుస్తులు మార్చుకుందాం. నీ బదులు నేను ఖైదులో కూర్చుంటాను. నా దుస్తులతో నువ్వు తప్పించుకో అన్నాడు చంద్రవర్మ. అసంభవం, రేపు నన్ను సింహాలకు వేస్తారు అన్నాడు సుబుద్ధి. నీకు ఈ దుర్గతి పట్టడానికి నేనే కారకుణ్ణి. నా మూలంగా నువ్వెందుకు చావాలి? త్వరగా నా దుస్తులు వేసుకో అన్నాడు చంద్రవర్మ. ఎంతకు సుబుద్ధి ఒప్పుకోలేదు. చివరకు చంద్రవర్మ సుబుద్ధిని రాజుగా ఆజ్ఞాపించి తన దుస్తులు ధరింపజేశాడు. తాను సుబుద్ధి దుస్తులు ధరించి అతడిలాగే గోడ నానుకొని కూర్చున్నాడు. తర్వాత సుబుద్ధి బయటకు వెళ్ళిపోయాడు. పహారావాడు వచ్చి గోడ నానుకొని కూర్చుని ఉన్న రాజకుమారుణ్ణి చూసి ఏమీ అనుమానించకుండానే తలుపు తాళం పెట్టేశాడు. మర్నాడే శూరవర్మ వివాహం. వివాహానికి ముందు వినోదాలకు ఏర్పాట్లు చేశారు. ఖైదీకి సింహానికి యుద్ధం ఏర్పాటైంది. దర్బారులో మధ్యగా ఒక ఎత్తైన అలవ ఏర్పాటు చేశారు. అందులోకి ఒక సింహాన్ని తెచ్చి వదిలారు. ఎత్తుగా సింహాసనం మీద శూరవర్మ, ఆయనకు అటూ ఇటూ రణజిత మహారాజు, ఆయన కుమార్తె ఊర్మిళాదేవి, 2 దేశాల అధికారులు కూర్చున్నారు. అలవ చుట్టూ సైనికులు, సామాన్య జనం నిలబడ్డారు. తర్వాత చంద్రవర్మను ఖైదు నుంచి తెచ్చి అతనికి ఒక కత్తి, డాలు ఇచ్చి అలవలోకి తోశారు. అతని జుట్టు చెదిరి ఉన్నది. ఖైదీ దుస్తులలో అతనిని చంద్రవర్మ అని ఎవరూ పోల్చలేదు. శూరవర్మ కూడా అతడు సుబుద్ధి అనే అనుకున్నాడు. సింహం మొదట్లో చంద్రవర్మ కేసి చూసి ఏమీ పట్టించుకోనట్టుగా ముఖం పక్కకు తిప్పుకున్నది. దాన్ని భయపెట్టి రెచ్చగొట్టడానికి గాను శూరవర్మ దాని సమీపంలో గట్టిగా బాకాలు ఊదించాడు. ఆ చప్పుడుకు సింహం జూలు విదిలించి ఒక్క దూకున వెళ్ళి చంద్రవర్మ మీద పడింది. అతను డాలు అడ్డం పెట్టుకుని పక్కకు దూకాడు.
కానీ కత్తితో సింహాన్ని అందుకోలేకపోయాడు. సింహానికి ఇప్పుడు కోపం బాగా రెచ్చిపోయింది. అది భయంకరంగా గాండ్రిస్తూ ఇంకొకసారి అతని మీదికి పంజాలెత్తి లేచింది. ఈసారి దాని కాళ్లకు కత్తి దెబ్బ తగిలింది. ఈ భయంకరమైన పోరాటాన్ని చూడలేక ఊర్మిళాదేవి చేతితో కళ్ళు మూసుకున్నది. ఒక్క శూరవర్మ మినహాగా ఈ పోరాటం ఇంకెవరినీ ఉత్సాహపరచలేదు. ఖైదీ ఎంతో యుక్తిగా సింహంతో పోరాడుతుండటం అతను గమనించాడు. కానీ సింహం ఎప్పుడు ఖైదీని జయిస్తుందా అని అతడు ఆత్రంగా చూస్తున్నాడు. సరిగ్గా ఈ సమయంలో సుబుద్ధి అక్కడికి రొప్పుకుంటూ పరిగెత్తి వచ్చి, మహారాజా, చంద్రవర్మను కాపాడండి, ఆ సింహం అతన్ని చంపేస్తుంది అన్నాడు. శూరవర్మ సుబుద్ధి కేసి చూసి గుర్తించాడు. అయితే ఆ సింహంతో పోరాడేది సుబుద్ధి కాదన్నమాట. ఆయనకు మతిపోయినట్టయింది. నా కొడుకు, సింహం చంపేస్తుంది, రక్షించండి అని శూరవర్మ కేకలు పెట్టసాగాడు. సింహంతో పోరాడేవాడు చంద్రవర్మ అని వినగానే ఊర్మిళ మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయింది. చుట్టూ చేరిన జనంలో హాహాకారాలు చెలరేగాయి. సింహం కూడా ఈ గోలకు బాగా దడుచుకున్నది. అంతవరకు అవకాశం కోసం చూస్తున్న చంద్రవర్మ దాని గుండెలో కత్తి దిగవేశాడు. భీకరంగా అరుస్తూ సింహం పడిపోయి ప్రాణం వదిలింది. శూరవర్మలో పెద్ద మార్పు వచ్చేసింది. ఆయన తన కొడుకును కౌగిలించుకొని ఏడ్చాడు. ఎందరినో పులులు, సింహాలు చంపగా చూసి ఆనందించాడు గాని తన కొడుకునే సింహం చంపబోవటం చూసి ఆనందించానన్న బాధ ఆయన మనసులో నుంచి జీవితాంతం దాకా పోలేదు. ఆయన తిరిగి తన జన్మలో ఎన్నడూ యుద్ధం చేయలేదు. మనుషులను క్రూర మృగాలకు వేయలేదు. చంద్రవర్మకు, ఊర్మిళకు యథావిధిగా వివాహం జరిగింది. అతడు పాటలీపుత్రానికి, జయంత దేశానికి కూడా రాజై చాలా కాలం పరిపాలించాడు. కథ సమాప్తం.